హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం నార్మల్ బ్లౌజ్తోనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని అయితే మెజర్ చేసేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని మెజర్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ అయితే మనము కుట్లులోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ మనం బ్లౌజ్ లెంత్ని బట్టేసి ఎంత ఉందో దానికి పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ బ్లౌజ్ లెంత్ పెట్టుకున్నాం కదా, మనకి నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ అండి. ఎవరికైనా 2 ఇంచెస్ సరిపోతుంది. ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళైతే 42 సైజు ఉన్న వాళ్ళైతే 2.5 పెట్టుకోవచ్చు. షోల్డర్ అయితే వాళ్ళ బేస్ని బట్టి వాళ్ళ ఆల్తి బ్లౌజ్ని బట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటాము. తర్వాత చంక భాగం కూడా వాళ్ళ బ్లౌజ్ని బట్టి మెజర్ చేసుకొని పెట్టేసుకుంటాము. మనమైతే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనము చెస్ట్ లూజ్ అనేది చూసేసుకున్నాము. చెస్ట్ లూజ్ అయితే మనము హుక్స్ పట్టి నుంచి అయితే మీరు చూసేసుకోండి. ఎందుకంటే కాజా పట్టి సైడ్ మనం కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టేస్తాం కదా. సో హుక్స్ పట్టి సైడ్ చూసుకోండి. ఎంత ఉంటే అంత అయితే మనకి మార్కింగ్ అనేది వేసేసుకోండి అనమాట. ఇప్పుడు మొత్తం డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీకైతే ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో ప్రిన్సెస్ కట్కి కూడా బ్యాక్ సైడ్ అలానే కట్ చేస్తామండి. బ్యాక్ ఓపెన్ పెట్టుకునే వాళ్ళు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదు ఫ్రంట్ ఓపెన్ కావాలనుకున్న వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు. మనకి చంక భాగం రౌండ్ కోసం అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసేసుకొని దాన్ని అయితే రౌండ్ షేప్ అయితే గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడైతే దాన్ని మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా మనము బ్యాక్ అనేది కట్ చేసేసుకున్నాం కదా. బ్యాక్ బేస్ చేసుకొని మనము ఫ్రంట్ ప్రిన్స్ కట్ అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. నేను చెప్పే విధంగా మీరైతే ట్రై చేసి చూడండి. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు పేపర్ కట్టింగ్ అయితే చేయండి. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అనేవి సహజం కదా. సో అందుకని చెప్పేసి పేపర్ కట్ చేశారంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే బ్లౌజ్ మీద డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరైతే చూడండి, మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత మనకి కింది భాగము 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలండి. అక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. తర్వాత మొత్తం డ్రా అయితే చేసేసుకోండి. చుట్టూ మనకి బ్యాక్ పార్ట్ అంతా ఎంత ఉందో మొత్తం అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు కూడా డ్రా చేసేసుకోండి. మనకి ఇప్పుడు కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. పైన మనకి కుట్ల దగ్గర కూడా చంక భాగానికి 1.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. మనకి చంక భాగం ముడతలు అనేవి పడకుండా కొంచెం 1/2 ఇంచ్ లోపలికి అయితే కట్ చేసేసుకుంటాం. అక్కడ చూడండి, నేనైతే 1.5 ఇంచ్ అయితే మీకు పెట్టేసి మార్జిన్ అయితే వేసేస్తున్నాను. సో ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోండి. ఆ 1.5 ఇంచ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనము ప్రిన్స్ కట్కి షేప్ అనేది తీస్తాం కదా. తీసినప్పుడు కొంచెం కుట్లులోకి అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనమైతే కట్ చేసేసుకుంటాము. సో అక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నామంటే కట్ చేసి తీసి కుట్టేలోపు మనకి అక్కడ అడ్జస్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ పార్ట్ని అయితే 2 ఇంచెస్ నుంచి మనము 6 ఇంచెస్ అయితే పెట్టేసుకోవచ్చండి. నెక్ ఇక్కడ ఇది ఫ్రంట్ క్లోజ్ అనమాట, బ్యాక్ ఓపెన్. సో నేను అక్కడ ఫ్రంట్ డిజైన్ లాగా అయితే మీకు డ్రా చేసేసి అయితే నెక్ పెట్టేస్తాను కదా. సో మీరు కూడా అలా డిజైన్లో కూడా పెట్టేసుకోవచ్చు బ్లౌజెస్కి. ఇక్కడ కింద మనకి 3.5 ఇంచెస్ అండి. మీరైతే బాగా గమనించండి. 3.5 ఇంచెస్కి మార్క్ అయితే వేసుకోండి. తర్వాత షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి కిందికి 9 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. ఆ డాట్కి ఎదురుగా 3 ఇంచెస్ అయితే మార్క్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు కింద ఉన్న 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ని ఒకసారి అయితే కలిపేసి ఒక మార్జిన్ అయితే వేసేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మార్జిన్ వేసుకోండి. ఆ మార్జిన్ బేస్ చేసేసుకొని మనం బఫ్ కోసం అయితే కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ మార్జిన్ నుంచి మనము కరువుగా కొంచెం మూలగా చంక భాగం దగ్గరికి కలిపేసుకుంటాము. ఏ విధంగా అయితే కలుపుతున్నానో చూడండి మీరు. ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి చెస్ట్ సైజుని బట్టి మనము మార్క్ అనేది వేసుకోవాలండి. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా విత్ టేప్ మెజర్తో చెప్పేస్తాను.
ఇక్కడ కింద వేసుకున్న తర్వాత మనకి 1 ఇంచ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అటు సైడ్ 1 ఇంచ్ అయితే వేసుకున్నాము. దాన్ని మార్జిన్ చేసేసుకోండి స్కేల్తో. చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే మనము కట్ చేసేసుకుంటాం అన్నమాట. చూడండి మనకైతే ప్రిన్స్ కట్ లుక్ అయితే మనకు వచ్చేస్తుంది కదా. మా లైన్స్ అనేవి మీరు కరెక్ట్గా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అక్కడ 3 లైన్స్ దగ్గర మనం అనేవి ఎక్కడ ఏది కట్ చేసుకుంటాము అనేది మీరు బాగా గమనించండి. చాలా ఈజీ అన్నమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవడము. సో మనకైతే లుక్ కూడా చాలా బాగుంటుంది, ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ సెట్ అవుతుంది, చాలా మందికి ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అక్కడ చూడండి ఫస్ట్ మనం మార్జిన్ వేసిన దాని నుంచి కట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఏ లైన్ అయితే ఉందో ఆ లైన్ నుంచే కట్ చేసేస్తున్నామండి. కట్ చేసేసుకోవాలి అక్కడ. ఇప్పుడైతే ఆ మిగిలిన 2 జాయింట్స్ని కూడా రిమూవ్ చేసేసుకుంటాం అన్నమాట. అది ఎక్స్ట్రా పీస్. సో ఇందాక మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ అనేది మనకి పోతుందన్నమాట. సో ఇక్కడ కట్ అయినది మనకు అక్కడ యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా. ఈ వీడియో అయితే నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.